నమస్తే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది మావోయిస్ట్ అగ్రనేతలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సరెండర్ కాబోతున్నారు. చర్చ జరుగుతుంది. ఎర్ర సైన్యం లొంగిపోతుంది. ఎర్ర సైన్యం జనజీవన స్రవంతిలో కలవబోతుంది. ఈ మార్పుకు కారణం ఏంటి? ముఖ్యమంత్రి పిలుపుతోటే ఈ భారీ స్థాయిలో సరెండర్ అవుతున్నారా? ఇదే చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు. నమస్తే. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చూస్తే ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలంతా కూడా ఎన్కౌంటర్ జరుగుతుంది. ఒక తెలంగాణలో మాత్రమే మావోయిస్టులు ముఖ్యమంత్రి పిలుపు, డీజీపీ పిలుపు మేరకు గతంలో 10 మంది, ఆ తర్వాత 15 మంది, ఇప్పుడు 150 మంది వరకు లొంగిపోతున్నట్టుగా సమాచారం. దీన్ని ఎట్లా చూడవచ్చు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మావోయిస్టులకు? తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ మావోయిస్టులు లొంగిపోవాలి, స్వచ్ఛందంగా జనజీవ స్రవంతిలో కలవాలనేది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా లాగా కాకుండా ఇవాళ ఒక ఫ్రెండ్లీగా ఈ ప్రజాపాలనలో తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామి కాండి. మీకున్న ఆశయాలు, ఆలోచనలు ఈ ప్రభుత్వం మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునివ్వడంతో రక్తం చిందించకుండా, బూటకపు ఎన్కౌంటర్ లేకుండా అనేక మంది అగ్రనాయకులు కూడా ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసంతో, ప్రభుత్వం పైన విశ్వాసంతో ఇవాళ స్వచ్ఛందంగా లొంగుబాట్లు వస్తూ ఉన్నారు. అనేక మంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇంకా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా సేఫ్ స్టేట్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు కావచ్చు, రాజ్యాంగ కావచ్చు, ఇక్కడ మనుషులకు ఒక స్వేచ్ఛ ఉందని భావించి వాళ్ళు ఇక్కడ అనేక మంది అగ్రనాయకులు కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోతారు. కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం మాట ఇస్తున్నాం మాట మీద నిలబడతాం, భరోసా ఇవ్వగలుగుతాం, విశ్వాసం చూపించగలుగుతాం. ఎక్కడ కూడా అక్రమ కేసులు లేకుండా కావచ్చు, వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళ పునరావాసం విషయంలో నిన్నగాక మొన్న దేవిజీ లాంటి వాళ్ళు, రాజిరెడ్డి లాంటి వాళ్ళు లొంగిపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే కలిసి మా పైన కేసులు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు మాకు తక్కువ ఇచ్చారు పునరావాసం, అవి మాకు సరిపోట్లో, మీకు తిరగాలంటే మాకు కొంచెం ఎక్స్పెన్సెస్తో, ఖర్చుతో కూడుకుందంటే ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని పెంచే ఆలోచన చేసింది. ఇట్లా మాట ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక మార్పు జరుగుతుంది. అంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది. వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ వచ్చిన తర్వాత ఇవాళ మార్పు మనిషి యొక్క ఆలోచనలు కావచ్చు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో వికారాబాద్కు ఎప్పుడైతే రాహుల్ గాంధీ వచ్చారో, ఈ డీసీసీల ముగింపు సభకు వచ్చినప్పుడు కూడా మావోయిస్ట్ అగ్రనేతలు కలవబోతున్నారు, రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. భవిష్యత్తులో కొంతమంది అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఒక చర్చ జరిగింది. సో ఎట్లా చూస్తారు? అంటే ఆ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భం, భవిష్యత్తులో మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? రావచ్చు, అది కూడా జరగవచ్చు, సాధ్యంగానే ఉందండి. ఇవాళ సీతక్క లాంటి వాళ్ళు, ఆమె కూడా ఒక మాజీ నక్సలైట్. ఇవాళ 2004లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లొంగిపోయి ఇవాళ ఆమె ఒక మంత్రిగా వచ్చింది. అందరూ కళ్ళ ముందే జరిగింది. వీళ్ళు కూడా రేపు ప్రజాపాలనలో, ప్రభుత్వంలో, పార్టీలో వాళ్ళు భాగస్వామ్య పార్టీలో చేరి పనిచేస్తే వాళ్ళకు కూడా టికెట్ రావచ్చు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ప్రజలకు ఒక సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచం మారుతుంది, దేశం మారింది. కాబట్టి హింస వల్ల, తుపాకీలతో వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం సాధిస్తాం అనేది కాకుండా మనం ఒక రాష్ట్రంలో ఎన్నికల ద్వారా, పార్లమెంట్ రాజకీయాల ద్వారా ప్రజలకు మనం మరింత మేలు చేయగలుగుతాం అనే విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. అనేక మంది మావోయిస్టులు కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కావచ్చు, ప్రభుత్వ నిర్ణయానికి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు 150 మంది ఇవాళ నక్సలైట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర చేరుతుందంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక విజన్ ఉంది, ఆలోచన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బూటకపు ఎన్కౌంటర్ జరగదు 2.5 ఏళ్ళ తర్వాత. ఎన్కౌంటర్లకు వ్యతిరేకం. మేము స్వచ్ఛందంగా జనజీవ స్రవంతిలోకి రావాలని డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు అనేక విధాలు పిలుపునిస్తారు. ఎవరిపైన అక్రమ కేసులు కానీ, అక్రమ నిర్బంధాలు కానీ, అక్రమ బూటకపు ఎన్కౌంటర్ కానీ చేయలేదు. కాబట్టి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీ ఉందో ఒక నరహంతకంగా ఇవాళ దాదాపు 1000 మంది కూంబింగ్ పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆదివాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవస్థను, అది సరైంది కాదా అంటా ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ రాష్ట్రం ఒక అత్యంత సేఫ్ రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారు పాలన, ఒక ప్రజాపాలనలో నమ్మకం మీద ఇక్కడికి వచ్చి అనేక మంది లొంగిపోతూ ఉన్నారు. అక్కడ అనేక మంది లొంగుబాట్లకు గురైనా కూడా కేసులు పెడతా ఉన్నారు, చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచం మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా ఇవాళ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయ పార్టీలలో చేరి
మీకున్న ఆలోచనలు, మీకున్న ఆశయాల్ని పార్లమెంట్ రాజకీయాల ద్వారా అయితే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతాం తప్ప తుపాకీ ద్వారా రాజ్యం సాధించి హింస ద్వారా మనం ఏం సాధించేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఆర్మీ కూడా బలమైంది అయిపోయింది. మన దేశ ఆర్మీ కూడా చాలా బలమైంది. దేశ ఆర్మీ ముందు ఉన్నటువంటి వీళ్ళ తుపాకులు, వీళ్ళ సైన్యం అనేది చాలా చిన్నది. అటు అందరికి కూడా ఒక కెరీరిజం వచ్చింది. నేను బతకాలి అనే ఆలోచన వస్తుంది అందరికి కూడా. సంవత్సరాల తరబడి అడవిలు ఉండి వాళ్ళు ఏం సాధించగలిగారు? ఇప్పటికి ఏం సాధించలేకపోయారు. కాబట్టి మీరందరూ కూడా ఈ జనజీవన స్రవంతికి రావడానికి కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అగ్రనాయకులు కూడా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మనం బీజేపీ ప్రధానంగా ఈ దేశానికి ప్రధాన శత్రువు అయిన బీజేపీని మనందరం కూడా కలిసి ఎదుర్కొందాం. అనేక వేదికలు ఉన్నాయి. బీజేపీని ఎదుర్కొనే వేదికలు కేవలం మీరు తుపాకీదారులు అడవులనే కాదు, పార్లమెంట్ రాజకీయాల ద్వారా అనేక ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి. కొన్ని ప్రజాస్వామ్యం ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఈ పార్టీలలో మీ భావజాలు, మీ ఆలోచనలు చేరి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు, అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా అనేక మంది ప్రజలతో సేవ చేసుకుంటా ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్ల కంటే భిన్నమైన ఆలోచనలతోని ప్రజా ఆదరణ పెంచుకోగలుగుతా ఉన్నారు. కాబట్టి ఆ తరహాలో మీరు సీతక్కని తరహాలో మీరు కూడా స్ఫూర్తిగా తీసుకొని వస్తే అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా భిన్నంగా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ధర్నాలు, పోరాటాలని ప్రేమించేవాడు, ధర్నాల్ని ప్రేమించేవాడు. కాబట్టి వాళ్ళ ధర్నా చౌకను నిలబెట్టిండు. ధర్నాలు, పోరాటాలు, మానవ హక్కులకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక హింస తప్ప మీరు ఏదైనా ప్రజాస్వామ్యత, న్యాయబద్ధమైన పోరాటాలకు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అంగీకరిస్తుంది. దాని ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు ఏదైతే న్యాయమైన పోరాటాలు ఉందో గౌరవిస్తుంది. ఇవాళ నిన్నగాక మొన్న ఇదే కాసిం గారు పెడితే ముఖ్యమంత్రి గారు, కాసిం ఏ రాజకీయ పార్టీ లేడు, పిలిస్తే వెళ్ళి మాట్లాడింది కదా. ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మావోయిస్టులు కూడా తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోవడం, అగ్రనాయకులు కూడా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసంతో బయటికి రావడం అని మేము కూడా హర్షిస్తా ఉన్నాం. ఇది జరుగుతున్న ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ప్రమాణ స్వీకారంలో చెప్పాడు, మానవ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని, మనిషి హక్కుల్ని మేము కాపాడే దగ్గర మేము పెద్దపీట వేస్తామని దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఒక్క పిలుపు వందలాది మంది మావోయిస్టుల ప్రాణాలని కాపాడింది. ఆ పిలుపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచినటువంటి పిలుపు. జనజీవన స్రవంతిలో కలవండి, మీకు అవసరమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తాం, మీకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తామని ఏనాడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండో ఆనాటి నుంచి వరుసగా తెలంగాణ వేదికగా చాలామంది మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇవాళ కూడా మరి మావోయిస్ట్ అగ్రనేతలు దాదాపు 150 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. సో వీళ్ళంతా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఒక సీతక్కలాగా వీళ్ళు కూడా చట్టసభలోకి రావాల్సిన అవసరం ఉంది, పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఉందట్టు తెలంగాణ దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా మిగిలినటువంటి మావోయిస్టులు కూడా తెలంగాణ వైపు చూసే అవకాశం ఉందా, మావోయిస్టు పార్టీ ఇక ఎండు కార్డు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఎండు కార్డు పడే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.